ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ భర్తను ఉచ్చులో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక జగత్ కిలాడి. ఈ స్త్రీతోటి మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నీ జీవితమే నీకు దక్కకుండా పోతుంది. కాబట్టి నీ జీవితం కోసం నువ్వు చాలా జాగ్రత్తగా ఈ సాయి చెప్పే మాటలు విని చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ప్రతి ఒక్క స్త్రీ కూడా తనకి తన భర్తకి మంచి చేయాలని చెప్పి, అలాగే తను చెప్పినట్లుగా వినాలి అని చెప్పి తన భర్తకి నలుగురిలో విలువగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, తన భర్తకంటూ ఒక సంఘంలో ఒక గుర్తింపు అనేది ఏర్పడాలి అని చెప్పి చాలా చాలా తెలివిగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ అందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు అనేటివి ఎదురవ్వవమ్మా. చాలా స్త్రీలు కూడా తమ భర్త విషయంలో ఈ కారణాల వల్లనే బాధపడుతూ ఉన్నారు. అయితే అసలు ఆ కారణాలు ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి తెలుసుకోవాలి అంటే గనక బిడ్డ, ఇప్పుడు ఎవరి గురించో నేను చెప్తున్నాను అనుకొని నువ్వు భావించొద్దమ్మా. నేను కేవలం నీ కోసం మాత్రమే చెప్తున్న సందేశం ఇది. కేవలం నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. కాబట్టి ఈ సందేశంలో ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని జాగ్రత్తగా గమనించు. జాగ్రత్తగా నువ్వు దాన్ని మెదడులోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో స్త్రీలు అందరూ కూడా నీలాగే ఉంటారు అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే చాలామంది కిలాడి స్త్రీలు ఉన్నారు. ఇక్కడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానం. స్త్రీలకి గౌరవాన్ని ఇవ్వాలి, స్త్రీలకి మర్యాదను ఇవ్వాలి. కానీ కొంతమంది స్త్రీలు మాత్రం ఎదుటివారి నాశనాన్ని, వారి యొక్క కుటుంబాల మీద పడి ఏడవటం, ఎదుటివారి యొక్క పతనం కోసం ఆశపడుతూ కూర్చోవటం, ఎదుటివారి యొక్క డబ్బులను నాశనం చేయాలి అని చెప్పి కూర్చోవటం, ఎదుటివారి యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటి రోజుల్లో ఇటువంటి స్త్రీలు ఇలా ఉండటం వల్లనే సమాజం అనేది చాలా వరకు కూడా భ్రష్టు పట్టిపోతుంది. ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రువుగా మారిపోతుంది. ఒక స్త్రీ పడే కష్టాలు, బాధలు, సమస్యలు, భర్త నుంచి ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటుందో మరొక స్త్రీకి తెలిసినప్పటికీ కూడా, నేను సంతోషంగా ఉన్నాను కదా, నేను సేఫ్గా ఉంటున్నాను కదా, అవతలి వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, అవతలి వాళ్ళు ఎలా చెప్తే నాకెందుకు అనే ఒక విషపూరితమైనటువంటి ఆలోచనలతో ఎదుటివారి యొక్క చెడును, నాశనాన్ని కోరుకుంటూ ఉండేటువంటి స్త్రీలు చాలామంది కూడా ఈ సమాజంలో ఉన్నారు. స్త్రీ మాతృత్వంతో సమానమైనప్పటికీ కూడా ఇది అందరి స్త్రీల గురించి చెప్తున్నటువంటి మాటలు కాదు.
ఎవరైతే ఎదుటివారి యొక్క నాశనాన్ని, ఎదుటివారి యొక్క కుటుంబంలో ఎదుగుదల ఉండకూడదు అని చెప్పి కోరుకునే వారిని, ఎదుటివారిని ఒక రకంగా, వారి యొక్క కుటుంబాన్ని ఒక రకంగా, ఒక కడుపున పుట్టిన పిల్లల్ని కూడా ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా చూసేటువంటి స్త్రీలు ఇప్పటి రోజుల్లో చాలామంది కూడా ఉన్నారమ్మా. అటువంటి వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా నిండా మునిగిన వాడికే చలి ఏంటో తెలుస్తుంది కదా అన్నట్లుగా, ఒడ్డున కూర్చున్న వాటికి ఆ చలి ఏంటో అర్థం కాదు అన్నట్లుగా, బాధలు పడని వారికి ఈ బాధల గురించి అర్థం కాదు. ఎవరైతే ఈ బాధలు, ఈ సుడిగుండంలో మునిగి వెళ్ళేటువంటి మమ్మల్ని చూడటం లేదు, వీళ్ళు మా కడుపునే కదా పుట్టారు, మేము కూడా పుట్టింది, మా మీద ఎందుకు ఇంత విషయాన్ని చూపిస్తున్నాను, మా భార్యలను ఎందుకు ఒక రకంగా చూస్తున్నారు, అవతలి వాళ్ళని, వారి తోడుగా వచ్చిన వాళ్ళని ఎందుకు మరొక రకంగా చూస్తున్నారు, మా అన్న బిడ్డలను లేదా మా తమ్ముడు బిడ్డలను ఎంతో చక్కగా మా తల్లిదండ్రులను చూస్తున్నారు, నా కడుపున పుట్టిన పిల్లలను మాత్రం మరొక రకంగా చూస్తున్నారు, అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని చెప్పి చాలామంది కూడా వారి యొక్క మనసుని నరకయాతన చేసుకునేటువంటి కొడుకులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక తల్లికి 2 బిడ్డలు పుడితే ఆ 2 బిడ్డల్ని కూడా సమానంగా చూడాలి. నవమాసాలు మోసి పేగు తెంచుకొని ఎంతో అల్లారు ముద్దుగా కని పెంచి బిడ్డల్ని పెద్ద చేసిన తర్వాత కూడా ఆ బిడ్డల విషయంలో ఒకరి మీద స్వార్థం అనేది ఎందుకు వస్తుంది, మరొకరి మీద ప్రేమ అనేది ఎందుకు కలుగుతుంది? కేవలం ఆ తల్లి మనసుకు మాత్రమే వదిలేయండి. ఎందుకంటే గనక ఇక్కడ నీ జీవితంలో జరుగుతున్నది కూడా అదే. ఎందుకంటే ఎవరైతే నీ యొక్క మెట్టింటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిన్ను ఒక రకంగా, నీ తోడుకోడల్ని ఒక రకంగా చూస్తూ ఉన్నారు. అలాగే నీ బిడ్డల్ని ఒక రకంగా, వారి బిడ్డల్ని ఎంతో ప్రేమగా, అపురూపంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ వారి బిడ్డలను చూసే విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా తప్పు పట్టట్లేదమ్మా నిన్ను. అలాగే నిన్ను చూడలేదు అని చెప్పి నేను అనట్లేదు. ఎప్పుడు కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు తప్ప మిగతా విషయాలలో చాలా వరకు కూడా నువ్వు సర్దుకుపోతూనే వస్తున్నావు. ఏది ఏదైనప్పటికీ కూడా నీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని మార్చుకొని అలుసుగా చూసుకుంటూ ఎక్కడికక్కడ నీ పతనాన్ని, అలాగే నీ కుటుంబ పతనాన్ని మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఏవైతే కర్మ అనేది ఉంటుందో ఆ కర్మ అనేది వాళ్ళని వెంటాడి వేధిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసుకున్నటువంటి తప్పును గ్రహించకపోవటం కూడా చాలా విశేషమమ్మా. ఇక్కడ నీ భర్త ఎవరైతే ఉన్నారో తమ తల్లికి కానీ, తమ యొక్క తండ్రికి కానీ, వారు నన్ను చూసినా చూడకపోయినా కానీ నేను నా తల్లిదండ్రులను ఇచ్చే విలువ అనేది ఇస్తాను, నా తల్లిదండ్రులకు నేను చూపించే ప్రేమను చూపిస్తాను, నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే గౌరవాన్ని ఇస్తాను. ఎక్కడా కూడా వారి విలువను తీసేయడం కానీ, వారి యొక్క పరువును తీసేయడం కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. అలాగే నా తోబుట్టువులు నాకు అన్యాయం చేసినా సరే, నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదరించకపోయినా సరే, నాకు కష్టం వచ్చినప్పుడు 1 రూపాయి అనేది నాకు సహాయం చేయకపోయినా కానీ నేను మాత్రం వారి యొక్క ప్రేమను, అలాగే వారితో నాకున్నటువంటి రక్త సంబంధాన్ని మాత్రం కలలో కూడా నేను దూరం చేసుకోను. నా బాధ్యత ప్రకారంగా ఏది ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలో అది సక్రమంగా నేను నిర్వహిస్తూ వెళ్తానమ్మా. పాపం పుణ్యం భగవంతుడే చూసుకుంటాడు. ఇక్కడ ఎవరి కర్మలు వారే అనుభవిస్తున్నారు అని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు కూడా వారి గురించి తెలిపే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా అతనిలో ఇదే మాటని మనసులో పెట్టుకొని వారికి ఏం సహాయం కావాలి అన్నా కూడా 1 అడుగు ముందే ఉంటున్నారే తప్ప నీ మాట విని ఎక్కడా కూడా దూరంగా తగ్గే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా నీ మనసుకి కలుగుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో, మమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మమ్మల్ని కూరలో కరేపాకులాగా తీసివేస్తున్నారు అని చెప్పి ఏదైతే నీ యొక్క మనసులో భావన అనేది ఉందో 100కి 100% కూడా సత్యమమ్మా. కానీ నీ యొక్క బాధని ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి
చేసుకుంటున్నప్పటికీ కూడా నీ భర్త తన యొక్క బాధ్యత, తన విలువని ఎక్కువ విలువనిస్తున్నారు అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి. ఎందుకంటే బిడ్డ, ఏది ఎప్పుడైనా సరే ఒకరు భార్య భర్తల్లో ఒకరు మొండితనం చూపించినప్పుడు, భర్తల్లో ఒకరు మొండితనం చూపించినప్పుడు మరొకరు కూడా మొండిగా ఉంటే ఆ కుటుంబం అనేది రణరంగంగా మారుతుంది. వారు మారరు అని చెప్పి తెలిసినప్పుడు నీలో ఒక మార్పు అనేది తెచ్చుకోక తప్పదమ్మా. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఏదైనప్పటికీ కూడా నువ్వు ఇక్కడ కానీ, నీ భర్తను కానీ, నీ కుటుంబాన్ని కానీ ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం కూడా చేయటం లేదు. వీలైనంత వరకు సహాయమే తప్ప ఎవరి నుంచి కూడా ఏ సహాయమో కోరుకోవటం లేదు. నీకు బాగా తెలుసు, ఒకవేళ నువ్వు ఎదుటి వారి నుంచి, అంటే ఎవరైతే నువ్వు సహాయం చేసిన వారు ఉన్నారో నీ వాళ్ళు, నా వాళ్ళు అని నువ్వు భ్రమపడుతున్నటువంటి నీ భర్త తరపున వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా నీకు అవసరమైనప్పుడు ఎటువంటి సహాయాన్ని కూడా చెయ్యరమ్మా. కాబట్టి ఒకే ఒక్క మాట నువ్వు గుర్తుంచుకో, మంచికి మంచి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. చెడుకి ఎప్పుడూ కూడా దాని యొక్క ప్రతిఫలం అనేది వెంటనే కనిపించకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క శిక్ష అనేది అనుభవించక తప్పదు. కానీ ఇక్కడ వారి యొక్క తెలివితేటలతోటి, అంటే నీ యొక్క అత్తమామలతోటి, నీ యొక్క తోడికోడలు కానీ, ఈ ఇద్దరు స్త్రీలు అనే ఇద్దరూ కూడా వీరి యొక్క స్వార్థం కోసం నీ భర్తను ఉచ్చులో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే వారి అవసరాలను తీర్చుకోవడం కోసం, అలాగే వారికి గౌరవ మర్యాదలను పెంచుకోవటం కోసం, అలాగే వారు ఏదైతే సరే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా జరిపించుకోవటం కోసం అయ్యా అమ్మ అని చెప్పి అనుకుంటూ లేనిపోని ప్రేమలు వలకబోస్తూ, నువ్వే దిక్కు, నువ్వే అండ, నువ్వు లేకుండా ఏది చెయ్యము, నువ్వు ఉంటేనే సరే ఏదైనా జరుగుతుంది అని చెప్పి విలువ అనేది మనసులో ఏముందిలే అనుకుంటూ పైకి నవ్వుతూ పెదవుల మీద మాత్రం విలువను చూపిస్తూ వారి పనులు చాలా చాలా తెలివిగా జరుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నీ భర్త మాత్రం అవన్నీ కూడా నిజాలు అని చెప్పి నమ్మి, అలాగే నా వాళ్ళకు నా మీద ప్రేమ ఉంది అని చెప్పి భ్రమపడి, అలాగే వారికి నేనే కదా ఉంది, నన్ను నా మనిషి అనుకోబట్టే కదా నన్ను అడుగుతున్నారు, నేను కాకపోతే ఇంకా ఎవరు వారికి సహాయం చేస్తారు అనే ఒక భ్రమలో ఉండి, వారు నీ భర్త ఎవరైతే ఉన్నారో కనీసం నీ మాటలు కూడా పట్టించుకోకుండా అవతల వారికి సహాయం చేయటానికి ముందున్నారు. కానీ నీకు మాత్రం అది నచ్చటం లేదు బిడ్డ. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ చిన్న జీవితంలో ఎవరి మనసుని కూడా ఎదుటివారి యొక్క మాటలతో మార్చలేరు. అది ఒక భర్త విషయంలో మాత్రమే కాదు తల్లి, వేరే వారి విషయంలో కూడా ఇది వర్తిస్తుందమ్మా. వారంతటికి వారు మారాలి అని అనుకుంటే తప్ప తప్పులేదు. ఏదో ఒక దెబ్బ తగిలి దానికి కారణం వీళ్ళే అని చెప్పి తెలుసుకుంటే తప్ప వారిలో నిజమైనటువంటి మార్పు అనేది రాదు. ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్తున్నావో అది ప్రస్తుతానికి విన్నట్టుగా నటించినా కూడా చేసేవి చేస్తూనే ఉంటారు. అది నువ్వు తెలుసుకొని బాధపడుతున్నావు. ఇక్కడ నువ్వు బాధపడినా, దిగులు పడినా, పోరాడినా, వద్దు అని చెప్పి ప్రయత్నించినా సరే, దెప్పి పొడుపు మాటలు అనినా కూడా ఇక్కడ నువ్వు సాధించేది ఏదూ లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి నువ్వు నీ సంతోషాన్ని ఎదుటివారి కోసం ఎందుకు దూరం చేసుకోవాలి? నీ సంతోషంగా నువ్వు జీవించే ఈ యొక్క జీవన శైలిని ఎదుటివారి కోసం విషపూరితంగా నువ్వు ఎందుకు మార్చుకోవాలి? అందరూ ఆనందంగా ఉన్న క్షణాలను నువ్వు మాత్రం బాధతో ఎందుకు నువ్వు అనుభవించాలి? కాబట్టి ఒక్కటే మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ఏదైతే నువ్వు ఎవరికి చెయ్యాలి అని రాసిపెట్టి ఉందో, ఎవరికి రుణబంధం అనేది ఉందో ఆ రుణాన్ని వాళ్ళు ఏదో ఒక రూపంలో తీర్చుకోక తప్పదమ్మా. ఒకవేళ నీ భర్త చేస్తున్నాడు అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక రుణబంధం అయి ఉండొచ్చు. ఆ రుణబంధం తీర్చుకోవడం కోసం మాత్రమే అక్కడ ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయే తప్ప ఇక్కడ కర్మ అనేది లేకుండా ఏది జరగదు అన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఇక్కడ అవతలి వ్యక్తులు ఎంతో కిలాడీలైనప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నారు. మంచికి చెడుకు తేడా ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఎవరికి మంచి చెయ్యాలో, చెడు చేసే వాళ్లకు ఏది చెయ్యాలో కూడా ఆయనకు బాగా తెలుసు. అలాగే నీ యొక్క మంచితనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా నీ నుంచి దూరం అవ్వదు. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక క్షణంలో అది నిన్ను ఖచ్చితంగా కాపాడి తీరుతుందమ్మా. ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుంచుకొని
తీరాల్సిందే. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా గమనించుకుంటున్నప్పుడు నీ మనసులో బరువు అనేది చాలా వరకు కూడా దూరం అయిపోతుంది. ఎందుకంటే ఇవే వాస్తవాలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ఏదైతే జరగదు అని చెప్పి రాసిపెట్టి ఉంటుందో, ఎవరినైతే మార్చలేము అని చెప్పి తెలిసి ఉంటుందో, ఈ విషయాల గురించి ఎక్కువగా పోరాడి పోరాడి అలసిపోకు. పోరాడి అలసిపోయి వారి యొక్క జీవన శైలిలో లేనిపోని కష్టాలను బాధలను తెచ్చుకుంటున్నారు. అలాగే వారికి మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. లేనిపోయినటువంటి టెన్షన్లు దిగుళ్ళు తెచ్చుకొని అనవసరంగా సంతోషకరంగా గడపవలసినటువంటి ఈ రోజులను వారు అనవసరంగా బాధాకరంగా మార్చుకుంటున్నారు. ఎవరైతే నిజమైన తెలివైన స్త్రీలు ఉంటారో ఆ స్త్రీ అనుకునే ఒకే ఒక మాట ఏంటి అంటే, ఏదైనా కానీ మనసుకి రాసి పెట్టిందే మనకు జరుగుతుంది. మంచికి మంచే జరుగుతుంది, చెడుకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. ఇక్కడ మన మాటలతో ఎవరిని కూడా మార్చలేం. మన యుద్ధాలతోటి మన పోరాటాలతోటి ఎవరిలో కూడా మార్పు అనేది మనం తేలేం. ఒకరిని సంతోష పెట్టాలి అని చెప్పి ప్రయత్నంలో ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క స్వార్థం కోసం ఏ పనైతే చేస్తున్నారో వారే తప్ప నిజంగా మనసులో ప్రేమ ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఈ మాటలన్నీ కూడా నువ్వే అనుభవిస్తూ ఆచరించేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ సెట్, ఎదుటి వ్యక్తి యొక్క అసలు గతంలో నీ పట్ల ఏ విధంగా ఉన్నారు, ఎదుటి వ్యక్తి గతంలో నీకు ఏ అవసరాలకు ఉపయోగపడ్డారు, నీ సంతోషాన్ని ఎంతవరకు చూడగలిగారు, నీ బాధను ఎంతవరకు పట్టించుకోగలిగారు, నీకు అవసరమైనప్పుడు ఎంతవరకు తోడుగా నిలబడగలిగారు, నీకెప్పుడు అండగా ఉండగలిగారా, నీకు ఎప్పుడు తోడుగా నిలబడగలుగుతారా, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని ఎదుటివారు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తే నువ్వు కూడా వారితో అదే విధంగా ప్రవర్తించు. నీ భర్త వారితో ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా అది పూర్తిగా నువ్వు నీ మనసులో నుంచి దూరంగా నెట్టేసి, నీ ఫోన్లో అవసరం లేని ఫోటోలను కూడా డెలీట్ చేసేసి, నీ మనసులో కూడా అవసరం లేని ఆలోచనలను అలాగే డెలీట్ చెయ్యి. ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని, ఒక తెల్లటి కాగితాన్ని నువ్వు దాని మీద నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏంటి అని రాసి పెట్టుకొని ఇకపై ఆ సమస్యల నుంచి ఆలోచించడం మానేసాయి. అప్పుడే నువ్వు నిజంగా నీలా సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకగలుగుతావు. జీవితంలో నిజంగా తెలివైనటువంటి వ్యక్తి చేయగలిగింది అది ఒక్కటే బిడ్డ. అది మాత్రమే. అతిగా ఆశపడకూడదు, అతిగా ఆవేశపడకూడదు, అతిగా ఆలోచించకూడదు, అతిగా ఎవరిని కూడా మార్చే ప్రయత్నం అయితే చేయకూడదు. ఎవరితో కూడా ఎదురు వాదన పెట్టుకోకు. ఒకరు మనతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మాటలను పూర్తిగా విని అందులో ఆంతర్యాన్ని గ్రహించి ఆ తర్వాత మాత్రమే నువ్వు మాట్లాడాలి. ఎదుటి వారితో లొడ మాట్లాడడం వల్ల నీకున్నటువంటి విలువ అనేది తగ్గుతుంది అన్న విషయం గుర్తుంచుకో. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే మాట్లాడు. అలాగే నీకు విలువ లేని చోట పెదవి కూడా విప్పొద్దు. మౌనాన్ని మించిన మరొక ఆయుధం లేదు అనే మాటని గుర్తుంచుకో బిడ్డ. ఇవన్నీ కూడా నీకు జీవితంలో ఉపయోగపడతాయి. నీ భర్త విషయంలో ముఖ్యంగా అర్థమైంది కదా. ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకొని నీ బాబా మాటను వినమ్మా. నీ బాబా నీకు తోడుగా ధైర్యంగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. నీ బాబా మీద నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.